అబ్బాయి ఇటు తన్నాలి చేతులు హలో కనకయ్య, పడుకుంటా లేసుకుంటా ఫుట్బాల్ ఆడితే నడుములు ఇరుగుతాయి. ఇంత చిన్న చిన్న పనులు కూడా చేసుకోకుండా అవుతావు. అయినా మంచిదే, ఉండైనా ఫుట్బాల్ ఆప, నడుములు ఇరిగినా నారాజు గాను ఆడితేనే ఉంటా, ఎట్లయినా మంచిదే. అయ్యయ్యో వద్దురా సిద్ధ అంటే అందుకని తింటా అన్నట్టు చేస్తే గట్లనే అవుతుంది. ఎందుకు వచ్చిన తిప్పలు నీకు? ఇంకెన్నేళ్ళు చేస్తా వ్యవసాయం, ఎంత చేసినా రూపాయి మిగులుతలేదు. మెస్సో మస్సో లేడా ఈ ఫుట్బాల్ ఆట ఆడి 89 కోట్లు జమ చేసుకొని పోయిందట మన దేశం నుంచి వెళ్ళి. నాకు అంత కాకుండా 10 కోట్లన్నా రావా? అదే ఆడతా ఇక. 10 కోట్లు కాదు కదా, నీకు 10 పైసలు కూడా ఇయ్యరు. ఆయన ప్రపంచంలోనే పెద్ద ఫుట్బాల్ ఆటగాడు, అందుకే ఇచ్చిండ్రు. ఎంత పెద్ద ఆటగాడైనా మన తెలివి ముందు తెల్ల ముఖం వేయాల్సిందే. మెస్సీ కంటే మనమే మంచిగా ఆడతాం. ఎందుకంటవా, ఎగిరి తనుడైనా వెనుక నుంచి తనుడైనా మనల్ని మించిన వాళ్ళే లేరు తెలుసా? అంటే ఏంది జర అర్థమైతట్టు చెప్పు. మెస్సీకి ఇచ్చింది 59 కోట్లే కానీ జనం దగ్గర టికెట్లు అమ్మి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు, సెల్ఫీ దిగినందుకు జనం దగ్గర వసూలు చేసిన పైసలే ఎక్కువ తెలుసా? అవునా? నిజమా? కలకత్తాలో మెస్సీ కార్యాన్ని మేనేజ్ చేసిన శతద్రు దత్ అనేట ఆయన 20 కోట్లు ఎనికేసిండట. 20 కోట్లు. సిట్ పోలీసులు సీటు తినేటట్టు కొడితే కోట్లు చేతులు మారిన ముచ్చట తెలిసిందట. అంటే బాగానే అవినీతి జరిగింది. మెస్సీని మోసం చేసిండ్రు మన వాళ్ళు అంటావు, అంతేనా? అంతేనా కాదు, షాన్నే మింగినరట. తెలియకుంటేనే ఇంత నలిసిండ్రంటే, ఇంత గోల్మాల్ చేసిండ్రంటే తెలిసి ఇంకెంత నలిసిండ్రు. అందుకే మెస్సీ లెక్క నేను ఊకోకుండా వసూలైన పైసలని నేనే తీసుకుంటా. అందుకే ఆట నేర్చుకుంటానా. ఈ హెచ్చులే వద్దు అనేది. ఇంతకు మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు వసూలైనాయట, ఎంత ఖర్చు చేసిండ్రట, ఆ లెక్కలేమని తెలుసా? 500 కోట్లు ఖర్చు అయినాయి అంటున్నారు కానీ వసూలైన ఎంతో బయటికి రానిస్తలేరు. చూడాలే, వస్తాయి కావచ్చు బయటికి మెల్లమెల్ల. 500 కోట్లు పూర్తిగా ఖర్చు చేసిండ్రో, షర్టు పేరు చెప్పి కాయలు సంచి నింపుకున్నట్టు జోబులు నింపుకున్నారు. అది తెలవాలంటే సిట్టు పోలీసుల కోర్టులో ఈ ఫుట్బాల్ ఉండాలి, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయినా మెస్సీ కోసం గన్ని పైసలు ఎందుకు ఇవ్వాలి? నాకు ఇచ్చిన మంచిగుండు. ఎందుకు? ఏం చేద్దు? పిల్లలకు ఆట నేర్పిద్దును. అయినా మెస్సీ వచ్చి ఏం చేసిండు? ఏం జోర ఆట ఆడిండా? పిల్లలకు ఆట నేర్పిండా? మంచి చెడు చెప్పిండా? ఉత్తగా వచ్చి చేతులు ఊపితే 89 కోట్లు చూడండి. దాన్ని గట్ల చూడొద్దే, ఆటలకు ఉత్సాహం నింపే కార్యంగా చూడాలి. మన పిల్లలు మెస్సీ తిరిగి ఆడాలని కలలు కనేటట్టు చేసిన కార్యం అనుకోవాలి. నీ తలకే అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం ఊసిపోయింది అన్నట్టు మెస్సీ వచ్చినందుకు మన పోరగాళ్ళు ఆడే లీగ్ మ్యాచ్లు ఆగిపోయినాయట తెలుసా నీకు? ఏ మెస్సీ వస్తే గదెందుకు ఆగుతుంది? ఉత్తుత మాటలు మాట్లాడక. దేశం అంతా మెస్సీ వచ్చిండని ఎగబడే వరకు లీగ్ మ్యాచ్లకు పెట్టుబడి పెట్టేటోళ్ళు ముందడికి వస్తలేరట. అంటే మెస్సీతోని అవినీతి చేసుడే గాక మన పోరగాళ్ళ ఆటలు కూడా ఆపిర్రు. అంటే మెస్సీతోని దమ్మిడి లాభం లేదంటవా? నేను కాదు అనేది, పిల్లలకు ఆటలు నేర్పించేటోళ్ళు అంటున్నారు. తెలంగాణ సర్కారు ఖర్చు చేసిన 500 కోట్లు ఏదో మాకిచ్చేది ఉంటే పోరగాళ్ళను శాకుల తీరుగా తయారు చేద్దామంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కోసమే మెస్సీని పిలిపించుకొని ఆడిచ్చిండ్రు అంటున్నారా? అదే కదా లోకం అంటున్నది. ఈ అడావుడి అంతా పెద్దల సోకుల కోసమే తప్ప ఆటలాడే పిల్లలకు ఆటన కూడా లాభం లేదంటున్నారు. ఇక నేనన్నా ఆట నేర్చుకొని మన ఊరి పోరగాళ్ళకు ఆట నేర్పుతా. ఫుట్బాల్ ఆట ఏందో మోకాలు మోచేతులు బలినాయి. నీ అబ్బా, నువ్వు ఏడ చెప్తింటావు? పడు అట్లనే బొక్క బోర్ల పడు. చూసిండ్రా, మెస్సీ వచ్చి ఏం చేసిండంటే వచ్చిండు 100 కోట్లు పట్టుకొని పోయిండు. కొంతమంది జేబులు నింపుకునే పనికి అక్కరకు వచ్చిండు అన్నట్టే ఉన్నదట. గట్లున్నాయి మనోళ్ళు చేస్తున్న పనులు. ఏం చేస్తాం, ఏరికోరు తెచ్చుకున్నందుకు ఏడ్చుకుంటా భరించాలి అన్నట్టు చేస్తున్నారట.